ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లో వెళ్ళారో వాళ్ళ నియోజకవర్గాలు ఉప ఎన్నికలని చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్, తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అంశం ఉందో సరే అది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందా, మళ్ళీ అసెంబ్లీ స్పీకర్కే డేట్ పెట్టి ఫలానా డేట్లో ఫలానా సమయంలోపు మీరు నిర్ణయం తీసుకోవాలి, తీసుకోకపోతే కనుక కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఈ టైం ప్లాన్ పెట్టి చేసినా చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. సుప్రీంకోర్టు తనంతట తాను నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే ఇంకొక అవకాశం స్పీకర్కి ఇచ్చి అట్లా ఏది చేసినా కానీ పొరపాటు జరిగిందనేది వాస్తవం. ఓకే, దాంట్లో ఏం అనుమానం లేదు. సరే దానికి ఒక కుప్పిగంతులు వేస్తూ అటు ఇటు ఇటు అటు ఏదో టైం వేస్ట్ జరుగుతుంది, కానీ ఏమున్నది ఆడ మనకి తెలియదా? ఇలాంతా మేము పెద్ద పెద్ద చదువుకున్నాం, మేము మంత్రులం, మాజీ మంత్రులం, మేము ఎమ్మెల్యేలం, ఇన్నిసార్లు ఎమ్మెల్యేలం, ఇంత కథ గంత కథ అన్నోడు ఇంత తెలియదా? అరే ఊర్లలో ఉన్నాడు గోషిగంగోడోళ్ళు చెప్తున్నారు, మరి వెదవల్లారా మీరు తప్పు చేసిండ్రా, చట్టాన్ని ధిక్కరించిండ్రా, రాజ్యాంగాన్ని ధిక్కరించిండ్రా, మీరు పార్లమెంట్లో చేసిన నిర్ణయాన్ని మీరు ఆచరిస్తలేరు అని మామూలు ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి 3 పూటల తిండి లేని వాళ్ళు, ఒంటి నిండా బట్టలు లేని వాళ్ళే చెప్తున్నారు. మరి వీళ్ళ తెలివి ఎక్కడ పోయింది? అహంకారం తప్ప, నిర్లక్ష్యం తప్ప వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కూడా తెలుసు తప్పు చేసిండ్రని. ఓకే, వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పాలా, స్పీకర్ చెప్పాలా? నీకే తెలుసు కదా. నీకే తెలిసినప్పుడు నువ్వే నిర్ణయం తీసుకో. ఎవడో చెప్పాలని ఏమున్నదాడా? కేసీఆర్ తప్పు చేసాడు, దాంట్లో ఏం తేడా అనుమానం లేదు. కేసీఆర్ తప్పు చేస్తూ నువ్వు చేయాలని ఏమున్నదాడా? కేసీఆర్ తప్పు చేసిండనే మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టే. కేసీఆర్ తప్పు చేసిండు, అరే నువ్వు దొంగ అంటే వాడు దొంగ అంటే ఎట్లా? అది కాదు కదా. కేసీఆర్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అని చెప్పేసి కూడా మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు నడుస్తున్న పరిస్థితి. కేసీఆరే మళ్ళీ వస్తే బాగుండు అని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుతున్నట్టు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? అంటే అట్లా కేసీఆరే కావాలి, కేటీఆరే కావాలి, వాళ్ళు కావాలని అయితే అంటున్నారైతే నేను అనుకోను. ఈ ప్రభుత్వము చెప్పినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ డిక్లరేషన్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైతే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అవి అమలు చేయడంలో, దాన్ని ఒక గాడిలో పెట్టడంలో కేబినెట్ ఐక్యంగా కావచ్చు, ప్రభుత్వం ఐక్యంగా కావచ్చు, పాలన చేయడం లేదనేది ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అట్లని చెప్పి ఇప్పటికిప్పుడే కేసీఆర్ రావాలి, కేటీఆర్ రావాలి, ఇంకెవరు రావాలి. కేసీఆర్ ఎందుకు రమ్మంటారు? నువ్వు ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకత్వ బాధ్యతల్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రతిపక్షం. మన పార్లమెంటు వ్యవస్థ ప్రకారము, మన రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వం ఎంత ప్రజలకి జవాబుదారిగా ఉండాలనో ప్రతిపక్షం కూడా అంతే జవాబుదారిగా ఉండాలి. ప్రభుత్వం చేసే తప్పులని, లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలని, విధానాలని ఎండగడుతూ ప్రజల కోసం, ప్రజల గొంతుకగా ఉండడానికే ప్రతిపక్షం ఉంటుంది. మరి అటువంటి ప్రతిపక్షం నువ్వు ఇంట్లో వండి నువ్వు రాక చేస్తుంటే ఆ కోణంలో నువ్వు అసెంబ్లీకి రా, నువ్వు లేకపోతే నువ్వు ప్రజలను కలువు, ప్రజల విన్నపాలు తీసుకొని అట్లా అంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఫలానాగా అని మాత్రం ప్రజలు అంటున్నారు అయితే నేను అనుకోవడం లేదు. ఓకే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 48% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇచ్చిన ఏదో బహిరంగ ప్రకటనలు కావచ్చు, హామీలు కావచ్చు, వాటి ప్రకారం చూసినప్పుడు కొంతవరకు కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి అటువైపు ప్రయత్నం చేస్తున్నది అనేది అయితే మనకు కనపడుతున్నది. ఎందుకంటే రాహుల్ స్వయంగా చెప్పిండు. మన రేవంత్ రెడ్డి గారే మొన్న గంటన్నర సేపు ఏదైతే భేటీ 1-to-1 జరిగిందని చెప్పబడుతున్న తర్వాత ఆయన చిట్ చాట్లో ఆయనే చెప్పుకున్నాడు, నేను ఢిల్లీ వాళ్ళు చెప్పిందో, ఏఐసిసి చెప్పిందో, రాహుల్ చెప్పిందో నేను ఖచ్చితంగా చేస్తా అది అని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన కులగణన విషయం కావచ్చు, లేకపోతే ఇంకా అనేక విషయాలకు సంబంధించి వచ్చినప్పుడు
అది ఏసీసీ అంశంగా కొంత విషయం మాట్లాడుతూ ఉన్నది కాబట్టి వాళ్ళు అటు డ్రైవ్ చేసినా ఆశ్చర్యం లేదు. అంటే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మంచి అవకాశం, గొప్ప అవకాశం, రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆయన పాలనలో కొన్ని మార్పులు చేసుకొని, కోటరీలో మార్పులు చేసుకొని, ఆయన చుట్టూ ఉన్నటువంటి నా దృష్టిలో ఎప్పుడు కూడా పాలకుడు నష్టపోయేది, పాలకుడికి ఓడిపోయేది ఎప్పుడు కూడా ముగ్గురే ప్రధానంగా ఉంటారు. ఒకటి కుటుంబ కోటరీ, 2 తన చుట్టూ ఉన్న ఇతర కోటరీ, 3 ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక రక్షణ కోసం ఉన్నటువంటి ఆ AK-47 పట్టుకొని, SLRలు పట్టుకొని ఓ డూమ్ డామ్ అనుకుంటూ అడవడానికి కలవడానికి వస్తే ఆమెడు దూరం వస్తారు. వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళ ముగ్గురే ప్రతి నాయకునికి ప్రధానమైనటువంటి నష్టం చేసేది. ఇప్పుడు కాబట్టి ఈ ముగ్గురు విషయంలో రేవంత్ రెడ్డి గారు కుటుంబాన్ని దూరం పెట్టి, తన చుట్టూ ఉన్న ఇతర కోటరీని దూరం పెట్టి, తర్వాత ఈ పోలీసులనే నమ్ముకొని పోలీసులని ఏదో ఆ చక్రబంధంలోంచి బయటికి వచ్చి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకి అవకాశం, అరే మీకు ఇంత టెక్నాలజీ పెరిగింది, నీకు ఒక ఈమెయిల్ చూడవు, ఒక ఫోన్ కాల్ అందుబాటులో ఉండవు, లేకపోతే ఇంకేం చూడవు, ప్రజల విన్నపాలు ఇంకా నీ దగ్గరికి వచ్చి నీకు ఇవ్వాలన్నా, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత రాజయుగం నుంచి రాకటి యుగానికి పోయినామని చెప్పబడుతున్న రోజుల్లో కూడా నువ్వేం చేయాలా? టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టాలా, ఈమెయిల్స్ చూడాలా, లేకపోతే పనికి మాల ఏదో అదేంది వాడు ఏదో ఇన్స్టాగ్రామ్ అంటారు, ఇంకేదో అంటారు కదా, ట్విట్టర్ అంటారు. అరే నువ్వు ట్విట్టర్ బాయ్లా మీరేమన్నా? ప్రజలకి ఎంతమందికి ఉంది ట్విట్టరు? ప్రజలకి సాంకేతిక పరంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సాంకేతిక రంగాన్ని అందుబాటులో ఉండాలి. ఫోన్ అందుబాటులో ఉన్నది, నువ్వు ఎత్తావు, ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి నువ్వు ఒక 10 మందిని పెట్టి నువ్వన్నీ తీసుకో. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. సరే ఒకప్పుడు అంటే ఫ్యాక్స్లు ఉండి, ఇప్పుడు అది అవసరం లేదు, మెయిల్స్ ఉన్నాయి. ప్రతి ఊర్లో ప్రతి మండలంలో మీ సేవా సెంటర్లు ఉన్నాయి. ఆడికి పోతాడు, వాడు చేసుకుంటాడు, వాడి సమస్య చెప్పుకుంటాడు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? అంటే ఏం లేకుండా నువ్వు ఎవరికి వెళ్తావో, ఎక్కడ ఉంటావో, ఎప్పుడు లేస్తావో, ఎప్పుడు వంటావో, ఎక్కడ ఏం చేస్తారో ఎవరికి తెలియకుండా ఉంటే ఎట్లా? అసలు ఒక ముఖ్యమంత్రి టైం టేబుల్ ఉండాలా, నీ డే షెడ్యూలు ప్రజలకు తెలియాలా?